ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మనం స్టాండర్డ్ జీకేతో పాటు కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. మరి ప్రతి వీడియో కూడా దాదాపు యూస్ఫుల్ కంటెంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ 297 వీడియోలో స్టాండర్డ్ జీకే నుండి మనం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు 10 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. లేటెస్ట్ ఇష్యూస్తో కలిసి మీకు ఈ సిరీస్ ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ 10 అప్డేట్స్ అయితే పొందండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 ఇవాళ గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఏ సంస్థ ప్రచురిస్తుంది? ముఖ్యమైన రిపోర్ట్స్ ప్రచురించే సంస్థల మీద మనకి క్వశ్చన్స్ ఉంటున్నాయి కాబట్టి ఈ ప్రశ్న ఇచ్చాను. ఆప్షన్ 1 WTO, ఆప్షన్ 2 IBRD, మనకి వరల్డ్ బ్యాంక్ అంటాం దీన్నే, తర్వాత ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, తర్వాత యునిడో యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, తర్వాత IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ నాలుగింట్లో మనకు ఈ గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ అనేది ఏ సంస్థ ప్రచురిస్తుంది? మీరు ఆన్సర్ అయితే ఊహించండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు WTO అండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1995లో ఇది గ్యాట్ స్థానంలో మనకు ఎస్టాబ్లిష్ చేయబడింది. హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంది. ఇది మనకి గ్లోబల్ ట్రేడ్ అండ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ని అయితే ఇస్తుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ అంటాం. క్వశ్చన్ నెంబర్ 2 ఫ్రమ్ బయాలజీ, కణ సిద్ధాంతాన్ని ఎవరు ఆవిష్కరించారు? దీన్ని మనం సెల్ థియరీ అంటాము. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను. డార్విన్, స్లీడన్ అండ్ ష్వాన్, రాబర్ట్ హుక్, గ్రెగర్ మెండల్. కన్ఫ్యూజింగ్గా ఉంటున్నాయి ఆప్షన్స్. ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది అంత ఈజీ కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి స్లీడన్ అండ్ ష్వాన్ అండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా మనకి 1839లో కణ సిద్ధాంతం లేదా సెల్ థియరీని ఆవిష్కరించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని ఇక్కడ ఇచ్చాను మీకు. జీవ పరిణామ సిద్ధాంతం చార్లెస్ డార్విన్ ప్రతిపాదించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ద్వినామీకరణ విధానం, దీన్నే మనం సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి కదా, కరోలస్ లిన్నేయస్ అండి. అనువంశిక సిద్ధాంతం గ్రెగర్ మెండల్. ఇవి గుర్తుంచుకోండి, చాలా చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 3 ఫ్రమ్ హిస్టరీ, ప్రాచీన కాలంలో ఏ ప్రాంతాన్ని బ్యాక్ట్రియా రాజ్యం అన్నారు? బ్యాక్ట్రియన్ గ్రీకులు అనే మీరు పేరు విని ఉంటారు. ఇక్కడ ఈ ప్రాంతాన్ని గ్రీకులు పరిపాలించారు. ఎక్కడ అంటే మనకు హిందూకుష్ ఆక్సస్ పర్వతాల మధ్య ఉన్న ప్రాంతం అండి. మీకు ఆఫ్ఘనిస్తాను, తర్వాత ఉజ్బెకిస్తాను, తజికిస్తాన్ ఏరియాలో సరిహద్దులలో ఉన్న ప్రాంతాన్ని బ్యాక్ట్రియా ప్రాంతం అని పిలిచేవాళ్ళు. మనకు ఎక్కడ వస్తుందంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇండియా ఇది అనుకుంటే మనకు ఈ బెల్ట్లో వస్తుంది. సో ఇది మనకు బ్యాక్ట్రియా ప్రాంతం. క్వశ్చన్ నెంబర్ 4 ప్రపంచంలో అతిపెద్ద శీతల ఎడారి ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను. అటకామా, సహారా, సోనోరాన్, గోబీ ఎడారి. ప్రపంచంలో అతిపెద్ద శీతల ఎడారి, అతిపెద్ద ఎడారి అన్నప్పుడు సహారా ఎడారి అవుతుంది. అతిపెద్ద శీతల ఎడారి అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి మనకి గోబీ ఎడారి అండి. చైనా మరియు మంగోలియా దేశాలలో ఇది విస్తరించి ఉంది. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎడారి గోబీ ఎడారి, అది గుర్తుంచుకోండి. ప్రపంచంలో సహారా ఎడారి పెద్దది, ఇండియాలో అయితే థార్ ఎడారి పెద్దది. ఇక మిగతా ఎడార్లు అటకామా ఎడారి మనకు చిలీ, పెరు దేశాలలో ఉంది, దక్షిణ అమెరికా ఖండం. సోనోరాన్ ఎడారి ఉత్తర అమెరికా ఖండంలో ఉంది, ఇది సివిల్స్లో అడిగిన ప్రశ్న. పెటగోనియా ఎడారి అర్జెంటీనాలో ఉందండి, దక్షిణ అమెరికా కాంటినెంటే. కొలరాడో ఎడారి మెక్సికో అండ్ అరిజోనా ప్రాంతాలలో విస్తరించి ఉంది. క్వశ్చన్ నెంబర్ 5 ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం, స్కిల్ డే అంటాము, ఏ రోజున జరుపుకుంటున్నారు? ఇది దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి జూలై 15 అండి. డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం. క్వశ్చన్ నెంబర్ 6 ప్రపంచంలో అతి పొడవైన సరిహద్దు ఏ 2 దేశాల మధ్య ఉంది? లాంగెస్ట్ మనకు ఫ్రాంటియర్ లైన్ అంటాము కదా, 2 దేశాల మధ్య బౌండరీ ఏ 2 దేశాల మధ్య చాలా పొడవైన సరిహద్దు ఉంది అంటే అమెరికా మరియు కెనడా మధ్య ఉందండి. 8891 కిలోమీటర్ల బౌండరీ అనేది మనకి ఉంటుంది 2 దేశాల మధ్య. ఇదే ప్రపంచంలో పొడవైన సరిహద్దు. క్వశ్చన్ నెంబర్ 7 అంతర్జాతీయ గణిత దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే మార్చి 14న జరుపుకుంటారండి. దీన్ని 5 డే అని కూడా అంటారు. ఎందుకంటే మనకు 5 విలువ ఉంటుంది కదా, 5 విలువ వచ్చేసి మనకి 22/7 అంటే మనకి 3.14 వస్తుంది. మీరు ఇక్కడ చూడండి, 3 అనేది మార్చిని సూచిస్తుంది, 14 డేట్ మార్చి 14న ఈ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రసిద్ధి చెందిన కామాఖ్య ఆలయం ఏ నగరంలో ఉంది? ఇది మనకు అస్సాంలోని గౌహతిలో ఉందండి, కామాఖ్య టెంపుల్ ఇది. క్వశ్చన్ నెంబర్ 9 మన దేశంలో పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్న నదులు ఏవి అనేది ఇక్కడ మీకు 9th క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మనకి నర్మదా, తపతి, సబర్మతి, మహి, లూని
ఈ రివర్స్ ఏవైతే ఉన్నాయో మనకి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి పశ్చిమ దిశగా ప్రయాణించి. మాండవి మీకు గోవాలో ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ రివర్స్ ఇవన్నీ కూడా మీకు వెస్ట్ సైడే మనకి ఫ్లోయింగ్ అనేది ఉంటుంది. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఇవాళ 10th క్వశ్చన్. మన దేశంలో నైరుతి ఋతుపవనాల వల్ల మొదట ఏ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయి? మనకి జూన్ కల్లా నైరుతి ఋతుపవనాలు వచ్చేసి ఈ కేరళ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతాయండి. మనకి ఈ నైరుతి ఋతుపవనాల వల్లనే భారతదేశంలో ఎక్కువ వర్షపాతం అనేది సంభవిస్తుంది, అది కూడా గుర్తుంచుకోండి. సో ఇది మనకు ఈరోజు మీకు ఇచ్చినటువంటి స్టాండర్డ్ జీకే నుండి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. మరిన్ని ప్రశ్నల కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. ఒక్క వీడియో అయిపోయింది.